ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు వారి ఎంపిక. తాజాగా జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది కదా. మండలాధ్యక్షుల నియామకం విషయం లోపల కేంద్రంలో పెద్దవాళ్ళని కూడా ప్రశ్నించిన సరే కొన్ని బయటకు వచ్చిన దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ పేరు పెట్టుకుని తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని. ప్రధానమంత్రిని ఆయన కులం పేరుతో అవహేళన చేయలేదు. బట్ మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అన్నట్టే మాట్లాడు. మీరేం డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఏ కులస్తుడని కరెక్టేనా? అది పేరు గాంధీ అని రాసుకుంటే హిందూ అవుతావా? ఎందుకంటే బీజేపీ ఏముంటుందంటే బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఏముంటుందంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటి అయిపోయారు ఉంటుంది. సిగ్గులేని వాళ్ళు మీరు. సో మెదక్ ఎంపీగా గెలిచిన మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, ఒకటి డబ్బు, రెండు రఘునందన్ రావు భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. వారు అనౌన్స్ చేసే కంటే ముందు నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో మెదక్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రైమ్ లైన్ సమయం కేటాయించినందుకు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష రేసులో రఘునందన్ రావు పేరు విపరీతంగా నానుతోంది. ఆల్రెడీ ఉన్న ప్రాబబుల్స్ లిస్ట్లో కూడా షార్ట్ లిస్ట్ అయిపోయి ఇక ఇద్దరు ముగ్గురు మిగిలారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దట్ క్వశ్చన్. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? సో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు వారి ఎంపిక, ఇవన్నింటినీ సామాజిక సంతులితను దృష్టిలో పెట్టుకొని చివరికి ప్రాబబుల్స్ అందరూ ఎలిజిబులే. మా పార్టీలో చాలామంది ఎలిజిబుల్ ఉన్నారు, మేము ఇద్దరమనే కాదు, చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది అడుగుతున్నారు. సో మీరు అన్నట్టు మీడియాలోనే కొన్నిసార్లు షార్ట్ లిస్ట్ అయిందని, కొన్నిసార్లు ఫైన్ లిస్ట్ అయిందని, కొన్ని పేర్లు బయటకు వెళ్ళిపోయినాయని రకరకాల వార్తలు చూస్తాను. అట్లా ఏమున్నది రిషి గారు. అంటిల్ ద లాస్ట్ డే వారు అనౌన్స్ చేసే కంటే ముందు మాకు కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తుంది. ఎలిజిబిలిటీకి వచ్చినప్పుడు చాలామంది ఎలిజిబుల్ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు. ఎంపీలలో చాలామంది ఎంపీలు అడుగుతూ ఉన్నారు, ఎంపీలు కాని వాళ్ళు అడుగుతున్నారు, ఎమ్మెల్యేస్ అడుగుతూ ఉన్నారు. అందరూ అడగడం వేరు, రఘునందన్ అగ్రెసివ్నెస్ వేరు. ఎందుకంటే మీరు సరే గతంలో మీరు ఎక్కడో ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఇవాళ బీజేపీలో ఉన్నా కూడా, పార్టీ తాలూకా ఒక ఐడియాలజీని స్ట్రాంగ్ ఫ్రంట్ ఫుట్ తోటి తీసుకెళ్ళడం అనేది రఘునందన్కు ఉన్న ఒక ప్రత్యేక లక్షణం. అది మిమ్మల్ని ఎంతవరకు ఫ్రంట్ లైనర్గా ఉంచుతుందనేది నా పాయింట్. అంటే పార్టీ అన్నీ ఆలోచిస్తుంది సార్. ఈ టైంలో అగ్రెసివ్నెస్ అవసరమా, ఈ టైం లోపల పొలిటికల్ మేనేజ్మెంట్ అవసరమా, ఈ టైం లోపల పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు అవసరం, ఎట్లాంటి వ్యక్తులు అవసరం, వారి గుణాలు గణాలు అన్నీ చాలా విషయాల్ని దృష్టిలోకి తీసుకుంటారు సార్. అంటే దిస్ ఈజ్ ఎ పార్టీ డ్రివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. అది ఆల్ ఇండియాలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా, అక్కడికి జిల్లా అధ్యక్షుడైనా, మండలాధ్యక్షుడైనా. సో అందుకని ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు పనిచేసుకొచ్చినాడు కాబట్టి 27 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కూడా పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం మాకు వచ్చింది. సో అట్లా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఏం అవసరము అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం ఏదైనా అందరం సమిష్టిగా ఒకటే తాటి మీద నిలబడతాం. తెలంగాణ మాది, తెలంగాణ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అడగడం అందరూ అడుగుతున్నాం. పదవి ఇప్పుడు కాకపోతే ఉన్న అధ్యక్షుడు బలవంతంగా ఉంచారు ఆయన్ని. నాకు వద్దు బాబు, వేరే వాళ్ళకి సమర్థుడు కట్టబెట్టండి అంటే ఎందుకు డిలే జరుగుతుంది? అంటే బలవంతుడు అని కాదు సార్. భారతీయ జనతా పార్టీలో ఒక ప్రాసెస్ ఉంటుంది రిషి గారు. మిగతా లాగా ఇట్లా తీసేసి అట్లా పెట్టడం అంటూ ఉండదు. మా పార్టీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి బూత్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అట్లా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. సెప్టెంబర్లో వీ స్టార్టెడ్ ద ప్రాసెస్ రిషి గారు. ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షులు అయిపోయారు. సో జిల్లా అధ్యక్షులలో కూడా రాష్ట్రంలో ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఎలిజిబిలిటీకి వచ్చింది. ఏ నిమిషం అయినా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉండే. బట్ వీఆర్ అండర్ ద ఎలక్షన్ కోడ్. 27వ తారీఖు రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 70% ఆఫ్ ద ఏరియాకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ నిమిషంలో అధ్యక్షుల్ని మార్చడం చేయడం అది కొంచెం సబబు కాదు కదా రిషి గారు. అందుకంటే ద ఎలక్షన్ ఈజ్ కంప్లీటెడ్, ఇట్ విల్ కంప్లీట్. ఏంటి ఎట్లా ఉంది ఎన్నికలకు సంబంధించి? ముఖ్యంగా రెండు అంటే ఎప్పుడు రఘునందన్ చుట్టూ మరి కాంట్రవర్సీస్ ఉంటాయా, లేకపోతే అది ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే మీరే అందులోకి వెళ్ళి ఎదుర్కొంటారని. తాజాగా జిల్లా అధ్యక్షుడి విషయంలో కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది కదా. బీసీఏ కానీ పార్టీ అనుకున్న బీసీ కాదు, రఘునందన్ అనుకున్న బీసీ.
ఎందుకు అట్లా వచ్చింది? నియామకాల విషయం లోపల, మండలాధ్యక్షుల నియామకం విషయం లోపల ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక జిల్లా రిటర్నింగ్ అధికారి వెళ్ళారు, అందరితో నామినేషన్స్ తీసుకున్నారు, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయం లోపల ఎంపీల ప్రమేయం కానీ ఎమ్మెల్యేల ప్రమేయం కానీ ఏముండదు ఋషి గారు. నాకు రాలేదు కాబట్టి నేను తిట్టాలనుకున్నాను కాబట్టి తిట్టాలనుకుంటే మట్టి ఎత్తేయాలనుకుంటే దానికి ఇంకేముండదు ఋషి గారు. అట్లా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి అన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలోకి తీసుకున్న తర్వాత తీసుకొస్తారు. అల్టిమేట్గా ఫస్ట్ కనబడేది ఎవరు? అక్కడ గెలిచినటువంటి రఘునందన్ రావు కాబట్టి రఘునందన్ రావుని తిడతారు. అంతకుమించి అందులో ఏముంటుంది? ఎవరైనా పార్టీకి పనిచేసేటోళ్ళే. అక్కడ పోయినా 3 పేర్లో 5 పేర్లో 7 పేర్లో ఏవి పోయినా ఎవరో ఒకరికే వస్తుంది ఋషి గారు. మిగతా 6 ఖచ్చితంగా తిడతారు. దాంట్లో ఏముంటుంది డిఫరెన్స్? అంతేనా? సో ఓపిక అనేది లేకపోతే రాజకీయాల లోపల ఏం చేయలేను ఋషి గారు. ఇంటి ముంగట మీరు వచ్చేటప్పుడు ఆ షూ ఇప్పి కాళ్ళతో తొక్కుంటూ వస్తారు ఒక బండని, కడప తర్వాత ఉంటుంది తొక్కుడు బండ అంటాం. రాజకీయాల్లో ఉండాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్. అది ఉండాలి. ఇప్పుడు 10 మంది అడుగుతున్నాం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, 10 మందిలో ఒకరికే వస్తుంది ఋషి గారు. మిగతా 9 మంది ఇట్లే మాట్లాడుకుంటూ పోయినారు అనుకోండి, ఇంకా వేర్ ఇస్ ద డిసిప్లిన్ ఇన్ ద పార్టీ? కానీ రఘునందన్ స్పెషాలిటీ ఏంటో చెప్పనా రఘునందన్ రావు గారు, మీరు బీజేపీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా, అంటే పార్టీ కోసమే, మీ పర్సనల్ ప్రయోజనాల కోసం కాదు, కేంద్రంలో పెద్దవాళ్ళని కూడా ప్రశ్నించినా సరే కొన్ని బయటకు వచ్చినా మీ ఇంపార్టెన్స్ ఏం తగ్గలేదు, పైగా పెరిగింది. So that was very unfortunate incident, which I have not spoken. Some of the media agencies which are against me, they have trolled it and they tried to damage me. But my commitment towards the party is never changed. I always work for the party only. పార్టీ నాయకత్వానికి కానీ కార్యకర్తలకు కానీ కష్టం వస్తే రఘునందన్ ఖచ్చితంగా నిలబడతాడు. ఖచ్చితంగా రఘునందన్ ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఎట్లా చెప్తారో అట్లే ఉంటాడు. అక్కడ నేను ఎవరినో ధిక్కరించినాను, ఏదో మాట్లాడినాను, అదంతా కావాలని. నేను అధ్యక్ష పదవి రేసులోకి వచ్చినా లేదా ఇంకేదైనా ప్రామినెంట్ ప్లేస్లోకి వస్తున్నాను అనుకున్న ప్రతిసారి మీరు అన్నారు కదా ఏదో ఒక కాంట్రవర్సీ నా మీద బురద జల్లేస్తారు. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్నా ఋషి గారు, మీకు నా తెల్లబట్టలు నచ్చలేదు, మీరు మోటార్ సైకిల్ మీద పోతూ కొంచెం బురద నా పైన జిత్తేసిపోతున్నారు. నేనేం చేయడానికి ఏముండదు. ఇక ఇంటికి వచ్చి నిర్మానో సర్ఫో లేకపోతే రీన్ సబ్బో పెట్టి ఉతుక్కోవడం తప్పితే నేను చేయగలిగింది ఏముండదు. ఐ కాంట్ క్యాచ్ యూ ఆల్సో. కానీ మీరు ఇందాక అన్నారు, నేను అనలేదు అని, కానీ క్లియర్గా అది అసలు మీ వాయిసే కదా, దాన్ని ఫోరెన్సిక్ పంపించినా కూడా మీ వాయిస్ తెలిసిపోతుంది. పంపాల్సిందే, అసలు అది నాది కాదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడినా. నేను వెంటనే 1 అవర్లోనే నేను రిజైండర్ ఇచ్చాను. విలువలు లేని కొంతమంది వ్యక్తులు జర్నలిజాన్ని కిల్ చేస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి ఒక కుట్ర తప్ప దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. పార్టీ గురించి మీ కమిట్మెంట్ని కానీ ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీకున్న కమిట్మెంట్ని కానీ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇవాళ చాలామంది కుంభమేళాని మృత్యు కుంభని రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? సో అందుకని వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చెప్పాల్సింది మేం కాదు, ఇక వెస్ట్ బెంగాల్ ప్రజలు చెప్తారు. అక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఎవరు? ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఋషి గారు ఎవరైనా మాట్లాడినా అదే ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు వచ్చి డిమానిటైజేషన్ జరిగినప్పుడు వచ్చి ఆమెకు సంబంధం లేని లక్నోకి వచ్చి ఉత్తరప్రదేశ్కి వచ్చి ప్రధానమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరిదీయాలని మాట్లాడింది. అవును, ప్రధానమంత్రిని ప్రజలు ఉరిదీయలేదు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించి పంపించినారు. సో మాటలు నోరున్నాయి కదా అని సంచలనం మాట్లాడారు. సో ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఫర్ మైనారిటీస్ ఓట్ల కోసం. వెస్ట్ బెంగాల్లో ఏముంటుంది ఋషి గారు? ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ జై శ్రీరామ్ అననీయరు, దుర్గామాత పూజలు చేయనీయదు. మరి ఆమె హిందువా, ఆమె ముస్లిమా, ఆమె ఇంకేమన్నా చెప్పుకొని ఓట్లు అడిగితే బాగుంటుంది. నాకు హిందువుల ఓట్లు వద్దు చెప్పుండ్రి. హిందువుల మత విశ్వాసాన్ని నచ్చనటువంటి వ్యక్తులు నాకు హిందూ మతం నచ్చతలేదు, నాకు హిందూ మత విశ్వాసాలు నచ్చతలేవు, నాకు హిందువుల ఓట్లు అవసరం లేదని చెప్పమని ఎపిసోడ్ కదా. పాలేంది నీళ్ళేంది అనేది సెపరేట్గా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ముసుగులో గుద్దులాట. ఓట్లకు వచ్చినప్పుడేమో సెక్యులర్ అనే పదం వాడతారు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ ఆపడం చేత కాదు, దొంగతనంగా వచ్చినటువంటి ముస్లింలకు ఓటర్ లిస్టులో పేర్లు పెడతారు, ఆధార్ కార్డులు ఇస్తారు, ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. వాళ్ళ కోసం చేసేటువంటి ఓటర్ అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఏమున్నది చెప్పండి? మీరు సెక్యులర్ అనే వర్డ్ని వ్యతిరేకిస్తారు రఘునందన్ గారు. అసలు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదని కూడా మీరు వాదించారు. ప్రతిదాన్ని హిందూ ముస్లిం యాంగిల్లో చూడాల్సిన అవసరం ఏముంది? ఎవరు చూస్తున్నారు? బాగా గొప్పలు చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ, లేదా దీది చాలా గొప్పలు మాట్లాడతారు కదా. మాటలకి చేతులకి మధ్యలో ఉన్న తేడా గమనించాలి రిషి గారు. భారతీయ జనతా పార్టీ ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు జస్ట్ బికాస్ యూఆర్ ముస్లిం కాబట్టి నీకు ఇది ఇస్తలేమని రెఫ్యూజ్ చేసింది ఎక్కడన్నా ఉంటే చూపెట్టండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 6 మైనార్టీ మంత్రులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇంత మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ, ఇంత మాట్లాడుతుంది కదా కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చి 14 నెలలు అయింది, ఒక మైనార్టీ మంత్రి లేడు. ఎందుకు సార్? వాళ్ళు పొద్దులేస్తే ముస్లింలు 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 సెక్యులర్ సెక్యులర్ సెక్యులర్, మా రాహుల్ బాబా ఇది చెప్పిండు అని చెప్తారు కదా. మరి మీ బాబా చెప్పిండు కదా, ఏడి
రాహుల్ బాబా ఎప్పుడు చేశారు? మేము ఎప్పుడో చేసేసినాం. ఆయన కానీ ఎలక్షన్లో అయితే ఆయన జంజాలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటాడు. ఎలక్షన్లు అయిపోయినాక ఆయన రాహుల్ బాబానే వేరే దేశాలకు పోయి మనల్ని తిడతాడు, ఈ దేశ సంస్కృతిని కించపరుస్తాడు. అట్లయితే ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఎప్పుడు లేని స్థాయిలో ఆయన ముస్లింల విషయంలో చేసిన, అంటే మీ మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కుని తీసుకుని వాళ్ళకి ఇస్తారనే స్థాయికి మోదీ మాట్లాడక్కర్లేదు, కానీ మాట్లాడారు కదా. మాట్లాడలేదు మోడీ గారు ఎక్కడ కూడా అట్లా మాట్లాడారండి. సో అక్కడ ఏం జరిగిందని నేను చెప్తాను రిషి గారు. మోడీ గారు ఎప్పుడు కూడా మతం పేరు మీద ఓట్లు అడగలేదు రిషి గారు. దయచేసి డోంట్ బ్లేమ్ హిమ్. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, అలాగా మీడియా కూడా అట్లా బురదేసిపోయే కార్యక్రమం పెట్టుకోవద్దు దయచేసి. మోడీ గారు ఏ రోజు కూడా హిందూ ముస్లిం పేరు మీద ఓట్లు అడగమని ఏ రోజు మాకు ఎవరికి చెప్పలేదు. అట్లా మాట్లాడేటోళ్ళకి ఇన్ఫాక్ట్ పిలిచి చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ డెమోక్రసీ, ఎవ్రీ వన్ హాజ్ ద ఈక్వల్ రైట్స్ అని చెప్తారు. అరే ట్రిపుల్ తలాక్ ఎవరు తెచ్చారు రిషి గారు? ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద. ఒక మహిళ షాబాన్ అనే ఒక అమ్మాయి తన భర్తతో విడాకులు పొందిన తర్వాత 20 సంవత్సరాలు కొట్లాడింది. గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా కొట్లాడి నా భర్త నన్ను వదిలేసిండు, నాకు భరణం ఇవ్వమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం హిందువా, ముస్లిమా, పార్సియా, క్రిస్టియనా అని చూడకుండా భర్త విడాకులు ఇస్తే భార్యకి భరణం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ మీరు ఇంత సెక్యులర్ కదా సార్, మీరు ఇంత ముస్లింల పట్ల ఓ అని బొచ్చలు కొట్టుకుంటారు కదా, అడుకున్నట్టు కొట్టుకున్నట్టు. మరి ఎందుకు షాబానో కేసులో ముస్లిం మహిళకి భరణం ఇవ్వమంటే మీరు ఎందుకు ఆ జడ్జిమెంట్ని ఆర్డినెన్స్ ద్వారా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? మరి ఆ రోజు ఏడపోయిన ఈ సెక్యులర్ సంఘాలని, ఈ ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఎందుకు ఏడిపోయినారు? మేము కదా ముస్లిం మహిళలకి సమాన హక్కులు కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది బీజేపీ, కాంగ్రెసా? బీజేపీ గొప్పదనం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అన్ని సీట్లలో ఒక్క సీటు కూడా ముస్లింకి ఇవ్వకుండా గెలుచుకున్న రాష్ట్రం గత ఎన్నికల్లో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్. అంటే ముస్లింలు అనే యాంగిల్ మీరు తీసుకురాలేదంటున్నారు, కానీ తాజాగా బీసీ కులగండ విషయంలో డాక్టర్ లక్ష్మణ్ అక్కడ కూడా ముస్లిం యాంగిల్ తీసుకొచ్చారు. ముస్లిం తీసుకెళ్ళి మీరు బీసీల్లో కలిపి 42% అంటే ఎట్లా అని. అందులో తప్పేముంది రిషి గారు? నేను ఒకటే మాట్లాడేది తెలుసుకున్నాను మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ముస్లింలని బీసీలలో కలిపినరా ఎప్పుడన్నా? లేదు, కలపలేదు కదా. మీరందరూ పొద్దున్న అయితే చేతిలో కాన్స్టిట్యూషన్ అని ఒక పుస్తకం పట్టుకున్నాను చెప్పినామని చెప్పి రాహుల్ బాబా గారు తిరుగుతుంటారు కదా. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు అంబేద్కర్ గారిని గౌరవిస్తారా, గౌరవించారా? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? ముస్లింలకి రిజర్వేషన్లు అనే పదాన్ని తీసుకొచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. దాన్ని సుప్రీంకోర్టు తర్వాత కొట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్రంలో 46%, 46.5% బీసీలు ఉన్నారంట. ముస్లింలలో బీసీలు 10% ఉన్నారంట. ముస్లిం టోటల్ పాపులేషన్ 12% అని చెప్తాను. 12% ఆఫ్ టోటల్ ముస్లిమ్స్లో 10% బీసీ ముస్లిమ్స్ అంట. సో ఈ 10% తెచ్చి 46% ఆఫ్ బీసీలలో కలిపి 56% బీసీలు అయిన అంటున్నారు. సరే మీరు ఏదైనా చెప్పుర్రి సార్, మీరు మాట్లాడే మాటలకి మేము చేసే పనులకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు బీసీ కులగణన చేస్తలేరు, ఇదేదని గోలబెట్టి మీరు అరుస్తున్నారు కదా. కానీ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 70 మంది మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీలు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు. మీరు చేసిన తర్వాత ఏం చేస్తామని చెప్తున్నారు? మీరు ఏ కులాలు ఎంత ఉంటే అంత ప్రాతినిధ్యం ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు. నేను అందుకని చెప్తున్నా, మీ మాటలకి మా చేతులకి మధ్యలో వ్యత్యాసాన్ని గమనించండి అంటున్నా. నేనేదో మాట్లాడండి కదా, ముఖ్యమంత్రి ముక్కు నాలుగు రాయాలి, ఇది చేయాలి, అది చేయాలి, చర్చకు రమ్మంటున్నారు కదా. నేను వస్తా అని చెప్పిన ఒకటే మాట మీ ద్వారా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నాను. మీరు మాట్లాడతారు, మీరు నోరుతోటి మాట్లాడతారు, నొసలతోటి ఎక్కిరిస్తారు. మేము మాట్లాడాం, మేము పని చేసుకుంటూ వస్తాం. అందుకని నేను చెప్పబోతున్నా మీకు, 70 మందిలో 27 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 8 మంది మహిళలు, 8 మంది ఎస్టీలు, 6 మైనార్టీలు. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 70 మందిలో 100% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. వాట్ అబౌట్ యువర్ క్యాబినెట్ మిస్టర్ రేవంత్? నీ క్యాబినెట్ కెపాసిటీ 18, నువ్వు 12 మందితోటి క్యాబినెట్ వేసుకున్నావు. నీ క్యాబినెట్లో నీతో సహా 12 మందిలో 7 అగ్రకులాలు ఉన్నారు. రిషి గారు పొద్దుగలైతే జబ్బలు బొచ్చలు కొట్టుకొని రోడ్ల మీద అడుకున్న వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కదా. ఏమని మేము బీసీలకి 50% ఇవ్వాలి. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. ఇట్లా కొట్టుకొని అడుక్కుంటుంటారు అక్కడక్కడ, అట్లే మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, నేను బీసీ కులగన్న నీ చేతికి వచ్చింది కదా. మీ రాహుల్ బాబా పార్లమెంట్లో అదే చెప్తున్నాడు కదా, దామాషా పద్ధతిని ఎవరు చెప్పాడు కదా, చెప్పింది కదా, చేయి కదా. మరి సర్పంచ్లు ఇస్తా, ఎంపీటీసీలు ఇస్తా, జడ్పీ చైర్మన్లు ఇస్తా, గివేందుకు రిషి గారు? చట్టాలు చేసే సభలలో రిషి గారు 50% మంత్రులు లేరని అడుగుతున్నా. 2 గట్లు ఇస్తావు మంత్రి పదవి బీసీలకి? 2 గట్లు ఇస్తావు?
ఒక్క ముస్లింకు మంత్రి పదవికి కూడా మేము టేకేదారులం అని ఇదేం కొట్టుకోవడం? కాదు ఇప్పుడు చేశారు అనుకోండి, ఏం చేస్తారు? వేర్ ఈజ్ యువర్ కెపాసిటీ అంటున్నా, వేర్ ఈజ్ యువర్ కెపాసిటీ టు ఇట్? షెడ్యూల్ లో పెట్టిస్తారా ఆయన అదే అడిగారు. బీజేపీ 9th ఆయన షెడ్యూల్ పనికిరాని మాటలు మాట్లాడదు, పనికిరాని మాటలు వద్దు రిషి గారు. పనికి వచ్చేది కావాలి. నీతోటి ఏది కాదనేది మాకు అర్థమైంది కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. అందుకనే మీ ఎమ్మెల్సీలు మాట్లాడుతారు, మీ మంత్రులు దిక్కుపోతారు, ఏం జరగాలో ఏం జరగకూడదు అన్ని జరుగుతున్నాయి కాంగ్రెస్ ద్వారా. నేను ఏళ్ళు అడుగుతున్నాను, గాంధాకి ఎందుకు పోతున్నావు అంటున్నా. సో దేర్ ఇస్ నో కమిట్మెంట్. నేనేం అడుగుతున్నాను, గాంధాకి తర్వాత బీసీ కులగండ విషయంలో కాంగ్రెస్ పార్టీకి 10% ముస్లింలని 46% బీసీలతో కలిపి 56% బీసీ రిజర్వేషన్ అని నువ్వు పార్లమెంట్ అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్కు పంపిస్తే మొత్తం కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేసిన ఆ బిల్లుని పార్లమెంట్ యాక్సెప్ట్ చేయదు, భారతీయ జనతా పార్టీ చేయనియదు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. భారత రాజ్యాంగంలో లేని అంశాలని కొత్తగా తీసుకొచ్చి ఎవడన్నా పెడతామంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు. భారత రాజ్యాంగం మీ సుప్రీం. అరే పొద్దుగాలైతే జేబులో కాన్స్టిట్యూషన్ అని పెట్టుకొని తిరిగేటోళ్ళు పార్లమెంట్కి రాగానే కాన్స్టిట్యూషన్ అని ఎర్ర పుస్తకం పట్టుకొని మాట్లాడతారు కదా. ఏముంది కాన్స్టిట్యూషన్లో? మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయా? మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయా? మేము మమ్మల్ని నడిపించే కాన్స్టిట్యూషన్ కాదు, ఈ దేశాన్ని నడిపించే కాన్స్టిట్యూషన్ ప్రకారమే పోదామంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పి మీరు చేస్తుంది ఏంది? మతపరమైనటువంటి రిజర్వేషన్లు, విచ్ ఈస్ అంబేద్కర్ గారు వాజ్ అగెనెస్ట్ రిలీజియన్ రిజర్వేషన్స్. మీరు వచ్చి మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చెప్పి కాన్స్టిట్యూషన్ పేరు చెప్పి మతపరమైన రిజర్వేషన్స్ అంటే మేము ఒప్పుకోం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తాం, మీకు చేతన అయితే తీసుకురాని అంటారు కదా. నేను ఒక మాట అడుగుతున్నా సార్, మాకు చేతన అవుతుంది కాదు, మేము నీళ్ళక బూతులు మాట్లాడే సంస్కారం మాకు లేదు. ఒకటే మాట అడుగుతున్నా, నువ్వు ఫస్ట్ నీ క్యాబినెట్ మొత్తం డిజాల్వ్ చేయి. అదేంటి 18 మంది ఉన్నారు కదా, 18 మందిలో 10 మంది బీసీలకి దామాషా ప్రకారం, ఇప్పుడు నీ దగ్గర జనాభా లెక్కలు వచ్చినాయి కదా, దామాషా ప్రకారం ఇచ్చేసేయి. నీ క్యాబినెట్ నీ చేతులది కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, క్యాబినెట్ ఈజ్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ కదా. అరే నువ్వు ముందు కదా గది చేయి, నీ క్యాబినెట్ కూర్చు. నేను ఎందుకంటున్నా డిజాల్వ్ చేయమనంటే, ఎందుకు చేయమంటున్నా అంటే డిజాల్వ్ ఏమి కాదు వాళ్ళతోటి, ఏమి కాదు వాళ్ళతోటి. మిగిలిన ఆరు కూడా బీసీలకు ఇస్తే బీసీని పెట్టారు కదా, పనికిరాని పదవులు ఇచ్చి ఇది మాట్లాడి పనికిరాని పదవా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీకు, మళ్ళీ మీరు లేని కాంట్రవర్సీ వైపు డ్రైవ్ చేయాలి. పిసిసి చీఫ్ బీసీకి ఇచ్చారు. అరే చట్టాలు చేసే సభలు ఏమంటే మీరు ఏదో పిసిసి ముఖ్యమంత్రి అయ్యిండ్రి, 156% ఉన్నారు కదా బీసీ. మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి, రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపట ఏంది? వాస్తవం మీరే చెప్పారు కదా, నాకు రాహుల్ మాటే వేదవాక్కు. నేను చెప్పలే ఈ మాట, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసిన అని చెప్పిండు. 56% వాళ్ళు ఎవరున్నారు బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 56% ఉన్న వాళ్ళకి ప్రధానమంత్రి ఆయన కులం పేరుతో అవహేళన చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక బీసీల్లోకి మారింది, ఓబీసీల్లోకి. అంతకుముందు ఆయన అగ్ర కులస్తుడు. అంటే మీరేం డైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఏ కులస్తుడు అని కరెక్టేనా? అది 100% పార్లమెంటు వేదికగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు అందరం అడుగుతున్నాం, మేము కులగణన చేస్తాం, ముందు నీ కులం ఏందో చెప్పు అంటున్నా. ఏంటి అది? రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మనిషి కదా, రాహుల్ గాంధీ మనిషి కదా, రాహుల్ గాంధీ కులం లేదా? తెలియదు మాకు తెలియదు. డిక్లేర్ చేయమంటున్నా, నువ్వు చెప్పు నీ కులం ఏందో చెప్పు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ రిషి? అరే నువ్వు ఇంటింటికి వచ్చి సర్వే అని చెప్తావు, కుటుంబ సర్వే వచ్చి నా కులం అడుగుతావు. నేను ఒక ఎంపీని, నువ్వు ఒక ఎంపీవి, 543 మంది నేను అడిగితే తప్పేముంది? కాదు, రాహుల్ గాంధీ తండ్రి, రాహుల్ గాంధీ తాత ముస్లిం ఫిరోజ్ ఖాన్. హిందూ ఎట్లయినావు నువ్వు? పేరు గాంధీ అని రాసుకుంటే హిందూ అవుతావా? చెప్పు మరి, ఆడదాకా పోదంటే అందుకనే మాట్లాడదామంటున్నాం మేము. సీ వెన్ యూఆర్ ఆస్కింగ్ సంబడీస్ కాస్ట్, ఫస్ట్ నువ్వు నీ కాస్ట్ గురించి చెప్పు. స్వామి వివేకానంద ఏం చెప్తాడు, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ముందు మనం చేసి చూపెట్టాలని అడుగుతాడు. కులగణన చేయమని నువ్వు అడుగుతున్నావు, చేస్తే ముందు నీ కులం చెప్పు. రాహుల్ గాంధీ కులం తేలితే తప్ప ఈ బీసీ కులగణన వ్యవహారం తేలి అంత మూర్ఖంగా వాదించడం కాదు బీజేపీ. కాదు అని మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అన్నట్టే మాట్లాడుతాం మేము. ముందు నీ కులం రాయి సార్, ముందు నీ కులం రాయని అడుగుతున్నాం. రాయడంలో ఇబ్బంది ఏముంది? సో ఇప్పుడు రాహుల్ గాంధీ కులం 140 కోట్ల మీరే ఎత్తారు ఈ విషయం, రఘునందన్ రావే ఎత్తారు రాహుల్ గాంధీ కులం. రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి కులాన్ని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినాక బీసీలకు తీసుకొచ్చుకోలేదు. ఇది రేవంత్ రెడ్డికి తెలియదు. సగం సగం తెలుసుకొని మాట్లాడితే ఇట్లా బూమరంగ్ అయితే. 1994లో కాంగ్రెస్ గుజరాత్ ని పాలిస్తున్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిండు కులాన్ని. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఈ రాష్ట్రంలో వీరశైవ లింగాయతుల్ని బీసీలకు మార్చిండు. కానీ ముఖ్యమంత్రి నేను చాలా కేర్ఫుల్ గా వాడుతున్నాను అని చెప్పి మరి అన్నాడు. ఆయనకి ఏం కేర్ తెలుసు? ఫుల్ తెలుసు. ఆయనకి ఏం తెలియదు. ఆయనకి ఈయన పాత ఆయన తిడతారు కదా ఫుల్ అని, ఈయనకి ఆ ఫుల్ తప్ప ఇంకో ఫుల్ ఆఫ్ అనేది ఆయన్నే మాట్లాడాలి. ఇప్పుడు 94లో ఎవరున్నారు గుజరాత్లో? ఎవరు గుజరాత్ ముఖ్యమంత్రి? ఎవరు?
కాంగ్రెస్ ఇట్లా పార్టీ కదా. ఏది పడితే అది మాట్లాడేసి బూమరా నేను అన్ని తెలుసుకునే మాట్లాడుతాను. ఏం తెలుసుకొని మాట్లాడతావు? ఉమ్. మరి ఇలా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారు వీరశైవ లింగాయతులను తీసుకొచ్చి బీసీలలో పెట్టిండు. అనేక రాష్ట్రాలు అనేక కులాల్ని మార్చినాయి ఈ దేశం లోపల. ఏం మాట్లాడతారు సార్ వీళ్ళు? సగం సగం తెలుసుకొని మాట్లాడతారు. So, ఆదిలాబాద్ ఎంపీ దివంగత రమేష్ రాథోడ్ గారు ఉన్నప్పుడు వారి శ్రీమతి మహారాష్ట్ర నుంచి వచ్చింది. మహారాష్ట్రలో లంబాడాలు బీసీ, ఆమె వచ్చి ఇక్కడ ఎస్టీ కోటా కింద పోటీ చేసింది. ఈమె ఎన్నిక చెల్లనేరదని సర్వోన్నత న్యాయస్థానం దాకా కేసులు పడ్డాయి కదా రిషి గారు. అవును. ఈయనకు నేను అడుగుతున్నా కదా, సింపుల్ సార్, కోపం లేదు, ఆవేశం లేదు, రేవంత్ రెడ్డి మీద కుట్ర లేదు, సింపుల్ లాజిక్. మిగిలిన 6 బీసీలకు ఇస్తావా? ఇస్తే కూడా 6+2 8 అవుతాయి. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే మిగతా 6 మంత్రులు బీసీలకు ఇస్తావా? ఇచ్చినా కూడా సరిపోదని అంటున్నా. మీరే చెప్పారు కదా 56% నిండు శాసనసభల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా. మరి 56% బీసీలకు ఇవ్వబ్బా. 56 అంటే 18 క్యాబినెట్లకు తీసుకుంటే 10 మంది బీసీలు ఉంటారబ్బా. మీరే రాపిచ్చిండ్రు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముదిరాజుల జనాభా ఎక్కువ అన్నావు. ఒక ముదిరాజు మంత్రి చేసిందా సార్ కాంగ్రెస్ పార్టీ? లేదు. ఉన్నది మాట్లాడితే కోపం వస్తుంది రిషి. ఎందుకు? వాస్తవాలు గట్లే ఉంటాయి సార్, కఠినంగా సరే. ఉంటాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి, ఒకవైపు మళ్ళీ కేసీఆర్ వచ్చాడు 7 నెలల తర్వాత. కొడితే మామూలుగా ఉండదని, కొడితే మిమ్మల్ని కాదు రేవంత్ రెడ్డిని కొడితే. సో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ పేరు పెట్టుకుని తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని ఏం చెప్తారు? వస్తున్నాడా మళ్ళీ చంద్రబాబు? ఎవరంటున్నారు అన్నమాట? కేసీఆర్ అన్నాడు కదా ఇప్పుడు సార్, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతూ మళ్ళీ ఎన్డీఏ పేరు పెట్టుకు వస్తాడు జాగ్రత్త అన్నాడు. సార్ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలకు తెలుసు. చంద్రశేఖరరావు గారు తెలిసింది ఓట్లు, అధికారం, ఇంకొకటి నోట్లు తప్ప ఇంకొకటి ఏం కాదు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రానియండి, పార్లమెంట్కి రానియండి. రేవంత్ రెడ్డిని కొడతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారికి అడ్డం వస్తారా, ఏడికన్నా రానియండి. ప్రజాస్వామ్యంలో చెప్పారు కదా దేశాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పి ఎవరు? కేసీఆర్. అందుకనే ప్రజలు ఆయనకు ఒక సీట్ ఇవ్వలేదు కదా. పార్లమెంట్లో నీ అడుగు కూడా మంచిది కాదని చెప్పి నీ పార్టీ అడుగు కూడా మంచిది కాదని అడ్రస్ లేకుండా పంపించారు కదా రిషి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది మాట్లాడారు. కానీ 39 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది రాష్ట్రంలో. సో వాళ్ళకి 10 మంది పోతే అడిగే దిక్కెళ్ళలేదు మీకు. నువ్వు తీసుకోలేదా? నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదా? సైకిల్ గుర్తు వాళ్ళని తీసుకొని సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మంత్రిని చేయలేదా? పార్టీ పిల్లల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కి ఉందా సార్? కాదు. ఎన్డీఏ విషయం ఏంటి నాకు చెప్పండి. ఎన్డీఏ వస్తుందా తెలంగాణలోకి? ఎవరు చెప్పిండ్రు? చంద్రశేఖరరావు గారు సంవత్సరం 10 నెలల పాటు ఫామ్ హౌస్లో పడుకొని ఆయన ఏదో కలగని, ఆయన ఏదో సంచలనాల కోసం జనం ముందు మాట్లాడిపోతే ఎన్డీఏ వస్తుందా అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతారు? మీరు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ బీజేపీ ఎలక్షన్స్ ఎప్పుడు లేకపోయినా ఎలక్షన్ మోడ్ లోనే మీరు ఫైట్ చేస్తారు. ప్రజల కోసం పనిచేస్తాం మేము. 317 రద్దు చేయమని ప్రజల కోసం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటుంది ప్రజల కోసం, స్పౌస్ కేసుని పరిశీలించమని అడుగుతుంది ప్రజల కోసం, పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఏమంటుంది తెలంగాణ అస్తిత్వం మంచిగా ఉండడం కోసం. మీరు బదనాం కాకుండా ఏం చెప్తున్నాం? బీయింగ్ ఎ వెల్ విషర్స్గా ప్రధాన ప్రతిపక్షంగా గట్టిగా పాలకపక్షం తొవ్వ తప్పినప్పుడు తొవ్వలు పోయేందుకు సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరు వినేందుకు సిద్ధంగా లేక ఉల్టా ఎదురుదాడి చేసి మోడీ కులం గురించి మాట్లాడతామంటే, మీరు మోడీ కులం గురించి మాట్లాడినప్పుడు మేము రాహుల్ కులం గురించి మాట్లాడితే తప్పెట్లయితుంది రిషి గారు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత? మోడీ ఏ కులం అని అడగలేదు ఆయన. మోడీ కులం ఆయన వచ్చిన తర్వాత మార్చుకున్నారు. నిన్నేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ముక్కునాలకు రాస్తారా తప్పు అయితే అన్నాడు. మరి తప్పు కదా రిషి గారు? ముందు ముక్కునాలకు రాసి తప్పు అయిందని చెప్పమనుండ్రి. చూద్దాం మరి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే చేసిండ్రు, నేను పొరపాటున మాట్లాడినాను లేదా నాకు రాసి ఇచ్చిన మా పిఆర్ఓ తప్పు రాసి ఇచ్చిండని ఒప్పుకోమనుండ్రి. నేను అడిగిన క్వశ్చన్ సమాధానం రాలేదు. ఏం సార్? పవన్ కళ్యాణ్ తో మన పొత్తు పెట్టుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి రిషి గారు? అయ్యో నేను ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మా కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మేమందరం కూడా ఒబే చేస్తాం. ఎందుకంటే 2018 ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడిని బూచి చూపెట్టి రెండోసారి చంద్రశేఖరరావు అనటాన్ని ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు జనంలోకి పోతే ఆయనను విశ్వసించేటట్లేరు. అలా కొడుకు అల్లుడు బిడ్డ చేస్తున్న మంచి పనులకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మళ్ళీ కొత్త సెంటిమెంట్ తీసుకొచ్చి చంద్రబాబు వస్తున్నాడు, ఆంధ్రోడు వస్తున్నాడు అని మళ్ళీ మాట్లాడతాడు. సేమ్ తెలంగాణ సెంటిమెంట్ రగల్చడానికి అంతకు మించి ఆయనకి ఏమున్నది అందులోపల? వచ్చింది తెలంగాణ, అయిపోయింది తెలంగాణ, సెపరేట్ స్టేట్. ఆయన ఒక వృధా ప్రయత్నం అది చంద్రశేఖరరావు గారిది. చంద్రబాబు అనే బూచిని చూపెట్టి చేసేది వృధా ప్రయత్నము. చంద్రబాబును అల్మించుకున్నది నువ్వు. చంద్రబాబుతో కలిసి అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్ దగ్గరికి పోయి సంతకం పెట్టింది నువ్వు. కృష్ణా జలాలలో 200 టీఎంసీలో 211 టీఎంసీలో చాలు, 511 టీఎంసీలు తీసుకుపో గురువా అని చంద్రబాబుకి సంతకం పెట్టి ఇచ్చేసి వచ్చింది నువ్వు. పెట్టింది ఈడాడ గల్లీలో కాదు, పోయి కేంద్ర జలవనరుల శాఖ మంది ముందే కాగితం మీద సంతకం పెడతావు. కాబట్టి నీళ్ల పంచాయతీ తేల్చరా? 2 రాష్ట్రాల మధ్య పిల్లి కొట్టుకుంటే అలా చూస్తూ కూర్చుంటారు. ముఖ్యమంత్రుల్ని చెరో దరఖాస్తు రాసుకొని మా ఇద్దరితోటి అయితలేదు, మేమిద్దరం చేతగాని ముఖ్యమంత్రులం,
మీరే అయ్యా తేల్చండి కేంద్రమా, అంటే అప్పుడు అయ్యా కేంద్రమా, మీరు ఒక అంబుడ్స్మెన్ లాగా, ఓ పెద్ద మనిషి లాగా, పెద్దన్నలాగా మా పంచాయతీ తెలుగుమని చెప్పి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, 24 hours ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా ఎంపీ గారు. మరి పోయి చెప్పుకోరు ట్రిబ్యునల్స్ ముంగట. మరి కేంద్రం తీరుస్తలేదని మా మీద ఎందుకు ఏడుస్తారు? మీకు ఏడ ఏం మాట్లాడాలో తెలియదు. ఆడ మాట్లాడకుండా వచ్చి ప్రతిదానికి మంచి జరిగితే వీళ్ళు చేసినట్టు పుడింగిలు, చెడు జరిగితే కేంద్రం మొత్తం అన్యాయం చేసింది. ఏమన్యాయం చేసింది? ఏమన్యాయం చేసింది కేంద్రం? అందరినీ సమదృష్టితో చూస్తున్నాం. అంత్యోదయ కేటీఆర్ ఒక లెటర్ రాశారు, ఆర్థిక శాఖ మంత్రికి. ఏమని? అంటే అప్పుల విషయంలో మీరు మాట్లాడతారా, తెలంగాణ అప్పుల విషయంలో మాట్లాడితే మీ అప్పులు ఎంత ఉన్నాయి, 2 కోట్లకు చేరుతుంది మీ అప్పులు, ముందు మీరు చూసుకోండి అని చెప్పి. ఇప్పుడు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ కానీ నేల విడిచి సామ్ చేస్తున్నారు. ఎట్లా? పేపర్లని, టీవీలని, యూట్యూబ్ ఛానళ్ళని. ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, మేము ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు పెంచుకుంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేస్తారంటే కెనడా నుంచి, యూఎస్ఏ నుంచి, దుబాయ్ నుంచి హైదరాబాద్లో 250 మందిని రిక్రూట్ చేసి ఒక్కొక్కరికి కార్పొరేట్ జీతాలు 2 లక్షలు 5 లక్షలు ఇచ్చి, కనబడ్డ ప్రతి యూట్యూబ్ ఛానళ్ళకు 10 లక్షలు ఇచ్చి దాన్ని మా కోసం మాట్లాడి ఉందని చెప్పి చెప్పించుకొని మార్చుకొని ఇక మొత్తం ఆయన ఏదో తిరుగుతున్నట్టు, ఏదో ఆయన నడిస్తే భూమి పచ్చగా అయిపోయినట్టు ఇట్లా చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇది పిచ్చిపట్టి నేషం, ఫ్రస్ట్రేషన్ ఇది. జనం మిమ్మల్ని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండమని చెప్పినారు. ఓకే ఉండండి అంటున్నా. పొద్దున్న లేస్తే పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు పోతా మాట్లాడతా. సిగ్గుండాలి. ఒక ఏళ్ళు ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు నిధికి చూపెడితే సిగ్గు వేరే పార్టీకి వెళ్ళి గెలిచిన మంత్రి చేసిన రోజు మీ అయ్యని ఎందుకు అడగలేదు అంటున్నా. కళ్ళకి ఏమన్నా అయింది ఆ రోజు? ఇలా నేను ఇట్లా మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది, ఆయనకి నొప్పి అనిపిస్తుంది. ఆ రోజు ఎటుపోయింది సార్? కాంగ్రెస్ ఎల్పీని ముంచుకున్న రోజు, స్వామి గౌడ్ అన్నట్టు ఆయన శాసన మండలి చైర్మన్ చేసిన రోజు, నీ పార్టీకి 3 ఎమ్మెల్సీలు లేరు, 40 ఎమ్మెల్సీలు ఉన్న శాసన మండలిలో టీఆర్ఎస్ అయిన చైర్మన్ ఎట్లా అయిండు? కొనుక్కోలే, పైసలు ఇవ్వలే, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరినీ గంపగుత్తా నువ్వు తెచ్చుకొని పార్టీలోకి అమ్ముకోలే. సిగ్గులేని వాళ్ళు మీరు వచ్చి మళ్ళీ ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఎట్లా? ఈయన ప్రధానమంత్రికి పాఠాలు చెప్తాడు. ప్రధానమంత్రి గారికి పాఠాలు చెప్తే మీ పార్టీలే ఉండే అట్లా నువ్వు చేసినట్టు నీ లెక్క పరిపాలించడం మేము మొదలు పెడితే నీకు అడ్రస్ ఉండదు సార్. కాదు, ఇప్పుడు ఈక్వేషన్ నాకు ఒకసారి రఘునందన్ గారు మీరు క్లారిటీ ఇవ్వరా? ఎందుకంటే బీజేపీ ఏముంటుందంటే బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఏముంటుందంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటైపోయారు ఉంటుంది. అసలు జనాలకి ఎవరో ఒకళ్ళు క్లారిటీ ఇవ్వచ్చు కదా, ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు. విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి మీకంటే నాకంటే ఎక్కువ ఆలోచించే శక్తి ఉంది సార్. 2001 టీఆర్ఎస్ పార్టీ పుట్టినాక 2004లో గౌరవనీయులు గులాం నబీ ఆజాద్ గారు, దివంగత డి శ్రీనివాస్ గారు చంద్రశేఖరరావు గారి ఇంటికి పోయి పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. ఢిల్లీలో చంద్రశేఖరరావు గారు, నరేంద్ర గారు, గల్లీలో హరీష్ రావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే నాయన నరసింహారెడ్డి గారి దాకా 6 మంత్రులు అయినారు. ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారు సార్? ఎక్కడ పొత్తు పెట్టుకున్నారు? అధికారికంగా అఫీషియల్ పొత్తులు ఉంటే గొడవ లేదు కదా, ఈ అనఫీషియల్ పొత్తులు అక్కడికే వస్తున్నా. ఎక్కడన్నా బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? ఏ ఎన్నికలైనా పరోక్షంగా ప్రత్యక్షంగా పెట్టుకుందా? ఎవరో ఒక కౌన్సిలర్, ఎవరో మున్సిపల్ వైస్ చైర్మన్ గెలిచిరని లెక్కలు చూపెట్టింది టీవీలో, నేను కూడా చూసిన సార్. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ ఊరిలో ఉన్నదో ఆ మున్సిపాలిటీలో ఉన్న పంచాయతీలను బట్టి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ను బీజేపీ కలిసిపోయి మణికొండ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ అని చెప్పిండు. 2 పేరు నరేందర్ అని చెప్పిండు. నీ అహంకారానికి, నీ దుర్మార్గమైన పాలనకు, నీ నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలను ఆపేతందుకు నువ్వేం చేసినావు? కేశవరావు అనే రాజ్యసభ సభ్యుని తెచ్చి ఓటు పెట్టించినావు మున్సిపాలిటీలో. సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి ఒక దగ్గర ఎక్స్ అఫీషియో ఓట్లు పెట్టి, రాజ్యసభ సభ్యుల్ని పెట్టి, ఎమ్మెల్సీలను పెట్టి, ప్రజల చేత మెజారిటీ సీట్లు వచ్చిన వాళ్ళని ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన తిరుగుబాటులో 1-2 చోట్ల అండర్స్టాండింగ్లు ఉంటాయి. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కొట్టుకునేది కాంగ్రెస్ బీజేపీ. వీళ్ళు వచ్చి కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది అని ఓడతాడు రాము అనేట ఆయన. ఏమైనా ఉందా? లేకపోతే ఎండదెబ్బ కొట్టి వడదెబ్బ కొట్టి లేకపోతే అధికారం కోల్పోయింది అని పిచ్చిలేసి తిరుగుతున్నారు. సరే, ఉప ఎన్నికలు తప్పు అంటున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, మళ్ళీ 10కి 10 ఈసారి రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో, రాజశేఖర రెడ్డి గారు ఆయనలో వచ్చినాయా? అల్టిమేట్గా ఏం చెప్తాయి సార్ కోర్టులు? స్పీకర్ల పరిధిలో మేము జోక్యం చేసుకోలేమని చెప్తారు. అంతకుమించి ఏం చెప్పినాయి సార్? సో యు ఆర్ బిలీవింగ్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అని. సో కోర్టు తీర్పు కంటే ముందు నేను మాట్లాడడం ధర్మంగా నాకున్న అంచనా సార్, నాకున్న అంచనా నేను చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కోర్టుకు పోయారు, వచ్చినాయా? టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏదో పోయినట్టు చేసింది, వచ్చినాయా? సో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు, బీసీ కులగండ జరగనివ్వరు, ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయం జరగనివ్వమని చెప్పలేదు నేను. ఇందాక మీరు అన్నారు ఎట్లా పెట్టనిస్తాం, నేను అదే చెప్తున్నా. 10% ముస్లింలను తీసుకొచ్చి నేను పార్లమెంట్లో ఆన్ రికార్డ్ మాట్లాడినా రిషి, విన్నా నేను. పార్లమెంట్లో ఆన్ రికార్డులో రాహుల్ గాంధీని అడ్రస్ చేసి చెప్పిన, ఏదో ట్వీట్ చేసినావు కదా రాహుల్ గాంధీ, హౌ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ అని అడిగిన. ఆన్ రికార్డ్ పార్లమెంట్ ఫ్లోర్లో చెప్పిన 10% ముస్లింలను తీసుకొచ్చి
46% బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తామనే కాంగ్రెస్ పార్టీ వాదనని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రోజులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో బతికిన రోజులు జరగనీయమని ఆన్ ద రికార్డ్ ద డెమోక్రటిక్ టెంపుల్ అని చెప్పిన పార్లమెంట్లో చెప్పిన. నేనేమన్నా టీవీ ఛానళ్ళలో సాటుకు చెప్పినా రిషి గారు? కులగణనకు మేము వ్యతిరేకమని చెప్పలేదు. మేము చెప్పింది కులగణన అయింది, 10% ముస్లింలను తెచ్చి బీసీలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తామంటే వీఆర్ అగెనెస్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పినాం. మళ్ళీ చెప్తాను, మీరు 10 సార్లు అడిగినా చెప్తా, దేశంలో ఉన్న ఛానళ్ళు అడిగినా చెప్పినా, ఆఖరికి బీబీసీలు అడిగినా ఐ విల్ స్టిక్ ఆన్ టు దిస్ వర్డ్ బికాస్ ఐ ఆల్రెడీ స్పోకెన్ ఇట్. 2023లో ఒక దశలో దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చేసిందన్న పరిస్థితి నుంచి వాళ్ళు 8 సీట్లకు పరిమితం అయ్యారు అసెంబ్లీలో. బస్సు మిస్ అయ్యారు. ఈసారి ఏంటి, బస్సు పట్టుకుంటారా లేకపోతే మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చూసిర్రు, 12 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలన, 12 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన చూసిర్రు. వీళ్ళిద్దరు బూతులు తిట్టుకోవడానికి తప్పితే వీళ్ళు పనిచేసేందుకు పనికి వస్తలేరు అనేది ప్రజల అభిప్రాయం. సో కొద్దిగా ఓపిక ఉండండి. స్టిల్ ద ఎలక్షన్ సార్. మేము ఇప్పుడు నేను అన్నా అనుకో, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, రేపు ఎలక్షన్లు వచ్చినా అన్నా అనుకో, అంటే మీరు రేవంత్ రెడ్డిని కూలగొడతారా అంటారు మళ్ళీ కూడా వచ్చి. మేము ఎవరిని కూలగొట్టాం, ఎవరిని పడగొట్టాం. అదే చెప్తున్నా, చెప్తున్నా నేను చెప్పనిస్తలేరు మీరు. వాళ్ళేది అనుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు. ఈయన లేవంగానే ఆ పక్కన ఉన్నాడో ఈ పక్కన ఉన్నాడో వచ్చి ఇలా కూర్చుందామని చూస్తూనే ఉన్నాడు. అది నేను చెప్తలేను, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. కుడి ఎడమలే ఆయన, కుడి ఎడమలే ఆయన నెత్తి మీద ఎప్పుడు షట గోపురం పెడదామని నాకు తెలియదు. కుడికి ఎవరు కూర్చుంటారో ఎడమకి ఎవరు కూర్చుంటారో నేను ఎక్కువ టీవీలు చూస్తలేను ఈ మధ్యలో. అది రేవంత్ రెడ్డి చూసుకోమని ఉండ్రి, వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ చూసుకోమని ఉండ్రి. ఆయన కుర్చీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాల్సినంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మాకు లేదు. వాళ్ళు తన్నుకొని పడిపోతే ఏం చేయాలని మాత్రం తప్పకుండా ఆఫ్ కోర్స్ అప్పుడు ఎలాగో మీరు గేమ్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా అంతకన్నా ముందు ఇప్పుడు ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎలాగో అవుట్ ఆఫ్ ది పిక్చర్, బీజేపీ అవుట్ ఆఫ్ ద పిక్చర్. కాంగ్రెస్ ఒకటే సీట్లో పోటీ, ఒకటే సీట్లో చేస్తుంది. 3 జరుగుతుంటే ఒకటి చేస్తున్నారు. ఎందుకని 125 సంవత్సరాలు వాళ్ళని అడగాలి, నన్ను ఎట్లా అడుగుతారు? ఏముంది సార్ వాళ్ళకి? ఏం చేసినామని చదువుకున్న వాళ్ళు నోట్లు అడుగుతారు వచ్చి. నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు అడుగుతారా సార్? నిరుద్యోగులకు వృత్తి ఇవ్వనందుకు అడుగుతారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వనందుకు అడుగుతారా? రైతులకు రుణమాఫీ చేయనందుకు అడుగుతారా? లేదా 317 జీవో రద్దు చేయనందుకు ఇచ్చేస్తారా? 1 పోలీస్ విధానం తెస్తామని చెప్పి మాట్లాడిన పోలీస్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినందుకు ఓట్లు వేయమని అడుగుతారా? ఏం చేసిరని అడగాలి సార్. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, నేను రాగానే ఇస్తా అని చెప్పి ఒక్క డిఏ ప్రకటించి ఆ డిఏ పైసలు కూడా ఇవ్వనందుకు ఓట్లు అడుగుతారా? లేకపోతే 2024 మార్చి నుంచి ఏళ్ళ దాకా సుమారు 10,000 మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే వాళ్ళకి ఆ రిటైర్డ్ అయిన వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వలేక ఆ పైసల్ని 29లో అయిన ప్రభుత్వం అయిపోయినాక ఇస్తామని చెప్పి పోస్ట్ డేటెడ్ డీడీలు ఇస్తున్నందుకు వేయాలన్న ఓటు. దేనికోసం ఓట్లు అడుగుతారు సార్ వీళ్ళు వచ్చి? ఏం చేసిరు టీచర్లకు? వీళ్ళు గ్రాడ్యుయేట్స్కి ఏం చేసిరు? రమ్మనూరు అశోక్ నగర్ చౌరస్తా కాడికి వచ్చి నిరుద్యోగుల తరఫున రాహుల్ గాంధీ అది చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారు వచ్చి మళ్ళీ చెప్పమన్నారు అశోక్ నగర్ చౌరస్తా దగ్గర. ఏం చేస్తారు సార్? రఘునందన్ రావు జర్నలిస్ట్ గా ప్రారంభమైన కెరీర్ ఇవాళ మెదక్ ఎంపీ, ఇప్పుడు అధ్యక్ష రేసులో ఉన్నారు. సరే ఏం జరుగుతుందో పార్టీలో. సో మెదక్ ఎంపీగా గెలిచిన మీకు కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఆప్షన్స్ కూడా నేనే ఇస్తా. ఒకటి డబ్బు, మీరు పంచిపెట్టిన డబ్బు. మమతా బెనర్జీ లెక్క మాట్లాడాలి. రిషిని తీసుకుపోయి మా గేట్ కాడ కాదు. ఒకటి డబ్బు, 2 రఘునందన్ రావు తాలూకా వ్యక్తిత్వం పార్టీ నుంచి కలిసి వచ్చింది. 3వది మీరు విస్తృతంగా ఎన్నాళ్ళు ప్రజల్లో తిరిగి సేవ చేసింది, లేకపోతే మీ తెలివితేటలు స్ట్రాటజీ. 4వది పైవన్నీ. సో ఒకటోది అయితే కాదు సార్. అవునా? రఘునందన్ రావు దగ్గర డబ్బు లేదు. రఘునందన్ రావు మీద పోటీ చేసిన కలెక్టర్ గారు ప్రతి ఓటుకి 1000 రూపాయలు చొప్పున కవర్ పెట్టి 213 బూతు, ఇందులో 500 మంది పురుషులు, 520 మంది స్త్రీలు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు అని లెక్క పెట్టి కవర్లు ఇస్తే దొరకబట్టి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరు సార్. వాళ్ళు 250 కోట్లు పంచిరు సార్. వాళ్ళు కలెక్టర్ కమ్ ఎమ్మెల్సీ అనేట ఆయన. నా దగ్గర ఏమున్నాయి సార్? నేను బక్కపలుచుకొని పార్టీని డౌట్ గా ఉన్న సీటు, ఊగిసలాడిన సీటు మెదక్కే. అంటే బీఆర్ఎస్ ఆశ పెట్టుకుని ఒకే ఒక్క సీటు మెదక్. మొత్తం టీవీ ఛానల్ అంతా రఘునందన్ రావు ఓడిపోతున్నాడు, టీఆర్ఎస్ ఒకటే ఒక సీటు గెలుస్తుంది, ఈ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ గెలిచే ఒకటే ఒక సీటు మెదక్ అన్నారు. కానీ మా మెదక్ ప్రజలు టీవీ ఛానల్ అంచనాలని, టీవీ యాంకర్ల ఆశని, నా మీద ఏముంటుంది కానీ. సరే దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆనందం ఎక్కువ పడ్డారా? ఎందుకంటే నేను అప్పుడు మిమ్మల్ని విష్ చేసి ఒక మాట అన్నాను, మొత్తం మీద ఫస్ట్ టైం అధ్యక్ష అన్నారు అసెంబ్లీలో అని. ఇవాళ పార్లమెంటులో అధ్యక్ష అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆనందంగా డెఫినెట్గా ఉంటుంది. రఘునందన్ రావు టార్గెట్ ఏంటి రాజకీయంగా? సార్ ఒక చిన్న పంచాయతీ, 500 ఓట్లున్న ఒక చిన్న గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకుంటే డెమోక్రసీ, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి పార్లమెంట్ దాకా ఎదిగినాం సార్. ఇంతకంటే ఎక్కువ గొప్ప స్థానం ఈ దేశంలో ఏముంటుంది? చెప్పండి. ఎమ్మెల్యే ఎంపీ
దేశంలో ఉన్న 2 చట్టసభలలోకి ప్రాతినిధ్యం మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు, ఇటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు కల్పించారు. సో వాట్ ఎవర్ అడిషనల్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ఎ బోనస్ ఓన్లీ. సో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కార్యకర్తలకు నేర్పించేది సేవ చేసే లక్షణాలు ఉండాలని చెప్పిండ్రు. సేవ చేసేందుకే ముందుకు పోతా ఉన్నాం. పార్టీ ఏమైనా పిలిచే అవకాశాలు ఇస్తే, నిన్న ఢిల్లీ సీఎంగా మొదటిసారి గెలిచినటువంటి రేఖా గుప్తా తీసుకుంటారండి మీరు. అందుకనే పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసుకుంటూ పనిచేసే పరిణామ క్రమంలో పనిచేసే పరిణామ క్రమంలో రిషి గారు కూడా రేపు భారతీయ జనతా పార్టీ తరఫున ఏ స్థాయికైనా ఎదిగొచ్చు. కాబట్టి వీరికి అధిక అవకాశం ఉంది, వారికి అవకాశం లేదని అనుకోకండి. ఎందుకంటే కొంతమంది మంచి జర్నలిస్టులు, కొంతమంది మంచి జర్నలిస్టులని, మేధావుల్ని, విజ్ఞుల్ని పెద్దల సభకు తీసుకొచ్చి రాజ్యసభకు కూడా నామినేట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కించింది. ఒక పిటి ఉషా గారు లాంటి వాళ్ళని కానీ, ఒక మంచి సీనియర్ ఎడిటర్లను కానీ, లేకపోతే సంగీత విద్వాంసులను కానీ, నిజంగా 12-14 సీట్లు ఏవైతే కళలకు ఇయ్యాలో అట్లాంటి గొప్పోళ్ళకి ఇచ్చిన తప్ప మేము ఏడాది తప్పుడు పద్మభూషణ్ కూడా చాలా మార్పు. నా ప్రశ్న ఏంటంటే, రఘునందన్ రావు భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చా? పార్టీ పెద్దల నిర్ణయాన్ని తూచా తప్పకుండా గౌరవించే ఒక కార్యకర్తగా పార్టీ ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. పార్టీ బలోపేతానికి పనిచేస్తాం, కార్యకర్తల అభ్యున్నతి కోసం పనిచేస్తాం తప్ప వ్యక్తిగత స్వార్థాలంటూ ఏం లేవు. వాట్ ఎవర్ ఐ అచీవ్ టిల్ టుడే, ఇట్ ఈస్ విత్ ద గ్రేస్ ఆఫ్ మై మెదక్ పార్లమెంట్ ఓటర్స్ అండ్ విత్ ద గ్రేస్ ఆఫ్ దుబ్బాక అసెంబ్లీ ఓటర్స్. లాస్ట్ టైం బండి సంజయ్ని ఎందుకు మార్చారు అని ఎక్కడికి వెళ్ళినా అదే ప్రశ్న అడిగారు బీజేపీ వాళ్ళని. మీకు కూడా ఆ ప్రశ్న ఎదురై ఉంటుంది. సో ఈసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రఘునందన్ గారు. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనే పార్టీలో పనిచేస్తున్నాం. వ్యక్తుల ప్రాధాన్యత కంటే ఎక్కువ ఈ దేశమే మాకు ముఖ్యం అని చెప్పేటువంటి పార్టీలో పనిచేస్తున్నాం. కాబట్టి పార్టీ ఎవరికి చెప్పినా, ఎవరి నాయకత్వంలో పనిచేయమన్నా, గతంలో రఘునందన్ రావు గారు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిరు, లక్ష్మణ్ గారి నాయకత్వంలో చేసిరు, బండి సంజయ్ గారి నాయకత్వంలో చేసిరు. ఈటెల రాజేందర్కి ఇచ్చినా ఇంతే కమిట్మెంట్ తో పనిచేస్తారా? చంద్రబాబు నాయుడుకి ఇచ్చినా, ఎన్టీ రామారావు గారికి ఇచ్చినా, రిషి గారికి ఇచ్చినా, ఎల్లయ్యకి ఇచ్చినా, మల్లయ్యకి ఇచ్చినా, ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఐఎమ్ కన్సర్న్ with the chair. Our party is headed by the president కుర్చీలో మా రాష్ట్ర ఆల్ ఇండియా పెద్దలు ఎవరిని నిర్ణయం తీసుకొని పెడితే వారితో కలిసి పనిచేయడంలో నాకు ఎట్లాంటి శేష విషయాలు లేవు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద పోస్ట్. కానీ నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ రాలేదు. బయట నేను వింటుంది రఘునందన్ రావు 100 కోట్లు కాదు 1000 కోట్లలోకి వెళ్ళిపోయాడు అని. ప్రజలకు క్లారిటీ ఇవ్వండి ఒకసారి. 100% మా నియోజకవర్గ ప్రజలకి, ఓటర్ మహిళలకి ఎట్లాంటి అనుమానం లేదు. అనుమానం ఎవరికైనా ఉందంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రఘునందన్ రావు ఎదుగుదలని ఓరు అన్నటువంటి మిత్రులు. అరే రఘునందన్ రావు ప్రజాస్వామ్యం బతకాలంటే రిషి గారు రఘునందన్ లాంటి కొన్ని నోరున్న గొంతుల్ని కాపాడుండ్రి. ఉత్తగా బురద జల్లి లేని డబ్బు రఘునందన్ దగ్గర ఉందని నా మీద బురద జల్లి. నా క్లయింట్స్ ఉన్నారు, నేను ఏమంటున్నా, నా క్లయింట్స్ ఉన్నారు, నాకు విస్తృతమైన క్లయింటేజ్ ఉంది. నాకు ఏదైనా కష్టం ఉంది, రిషి గారు మీ కారు ఇరంటే ఇస్తారు. దానికి కూడా రఘునందన్ రావు మంచి కార్లలో తిరుగుతాడు అంటే తిరుగుతాడు. దానికి ఒకటి రాజకీయం ఒకటే కదా, ఇంక వేరే వ్యాపకాలు లేవు కదా. ఎందుకు వకాలత్ ఉంది, వకాలత్ ఉంది. మీరు ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకోర్రి. 1997 చేస్తున్నాను. 1997 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చినాను. ప్రతి ఎలక్షన్ అఫిడవిట్ కి 4 ప్రాపర్టీలు అమ్ముకుంటూ వస్తున్నాను. నేనేమంటున్నాను, నేనేంది అనేది నా జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు. ఒకటి రాజకీయం ప్రధానమైన వృత్తి. సరే, ఇది కూడా ఉంది, ఏది మన లా కూడా ప్రాక్టీస్. రియల్ ఎస్టేట్ ఉందా? లేదు. రియల్ ఎస్టేట్ లేదు. సో ఇంకే వ్యాపకాలు లేవు. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ ని, రేవంత్ ని ఓడించి బీజేపీని అధికారంలో తీసుకురావాలి, అదేనా శ్వాస ధ్యాస లక్ష్యం? 100% మీరు అడిగిన ఈ ప్రశ్నకి అవుననే సమాధానం వస్తుంది. అధికారంలోకి వస్తాం, వచ్చేదాకా మా శ్వాస ఉంటుందని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు సమయం కేటాయించినందుకు. ఇది మెదక్ ఎంపీ బీజేపీ ముఖ్య నాయకులు రఘునందన్తో పాయింట్ బ్లాంక్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ప్రైమ్9. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.